స్టాక్ ట్రేడింగా ఆ ఒక్కటి అడక్కు ఇలా అనేవాళ్ళు మనలో ఎంతమంది? హాయ్, నేను సి అపూర్వ చేసమా ఆన్ గ్రో తెలుగు యూట్యూబ్. గబగబా డబ్బులు సంపాదించడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ మనలో ఎంతమంది స్టాక్ ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం నేర్చుకుందామని దాన్ని జస్ట్ ఒక ఆలోచనతో వదిలిపెట్టేసి ఉంటారు. ట్రేడింగ్ చేసే మన ఫ్రెండ్స్ని అప్పుడప్పుడు చూస్తే మన 1 month శాలరీ వాళ్ళు జస్ట్ 1 dayలో సంపాదిస్తారు. అయ్య బాబోయ్, అసలు ఇది అందరికీ సాధ్యమేనా అన్న థాట్ కూడా వస్తుంది. నాకైతే పర్సనల్లీ వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ సినిమా చూసినప్పుడల్లా టకటకా స్టాక్ ట్రేడింగ్ నేర్చేసుకుందాం, గబగబా డబ్బులు సంపాదించేద్దామని కొత్త ఉత్సాహం వస్తుంది. ఇవన్నీ కూడా బిగినర్స్ ప్రాబ్లమ్స్ అండి. ఇప్పుడు మనం చూసే పెద్ద పెద్ద ట్రేడర్స్ కూడా ఒకప్పుడు స్టాక్ మార్కెట్స్ గురించి అసలు ఏమీ తెలియకుండా స్టార్ట్ చేసిన వాళ్ళే. సో అసలు యాక్చువల్లీ స్టాక్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, మార్కెట్స్ని ఎలా చదవాలి, ఎన్ని రకాల ఇండికేటర్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎటువంటి స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయాలి, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దాట్, గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఇక్కడ ఉంటాయి. అసలు స్టాక్ ట్రేడింగ్ గురించి తెలుసుకునే కన్నా ముందు ట్రేడింగ్ అంటే ఏంటో అందరికీ తెలుసు. మనం రోజువారీ పద్ధతిలో వాడే ఎన్నో గూడ్స్, ఎన్నో వస్తువులు, సామాన్లు, పూలు, పళ్ళు ఎన్నెన్నో కొనుక్కుంటాం. అదంతా కూడా ట్రేడింగ్ యాక్టివిటీ. మనం మన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటాం. ఇదే ట్రేడింగ్. పూల మార్కెట్లోనో పళ్ళ మార్కెట్లోనో కొనుక్కోకుండా స్టాక్ మార్కెట్కి వెళ్ళి మనకు కావాల్సిన స్టాక్స్ కొనుక్కుంటే అదే స్టాక్ ట్రేడింగ్. సో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది ఒకటే స్టాక్ మీద 2 డైమెన్షనల్లీ ఆపోజిట్ వ్యూస్ ఉన్నప్పుడు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టాక్ మార్కెట్లో ఒక ట్రేడర్ ఉన్నాడు, రామ్ అనుకుందాం. సో ఇతను ఇయర్ బడ్జెట్ అలొకేషన్స్ చదివి గ్రీన్ ఎనర్జీ మీద బాగా ఫోకస్ చేశారు అనే ఉద్దేశంతో అదాని గ్రీన్ ఎనర్జీ స్టాక్ కొనడానికి రెడీ అయ్యాడు. అట్ ద సేమ్ టైం ఇంకో ట్రేడర్ ఉన్నాడు, శ్యామ్. సో ఇతను ఈ కంపెనీ స్టాక్స్ని కొంతకాలం నుంచి హోల్డ్ చేసి ఉన్నాడు. ఈ కంపెనీ తరచుగా ప్రమోటర్ హోల్డింగ్ ఇందులో తగ్గిపోతుంది కాబట్టి ఈ కంపెనీకి పెద్ద స్కోప్ లేదేమో, అమ్మేయడమే బెటర్ ఏమో అని డిసైడ్ అయ్యాడు. సో ఒకటే స్టాక్ని కొనడానికి ఒకతను రెడీ ఉన్నాడు, అమ్మడానికి కూడా ఒకతను రెడీ ఉన్నాడు. ఇక్కడే స్టాక్ ట్రేడ్ అనేది ట్రిగర్ అవుతుంది. సో ఏ స్టాక్ అయినా సరే మీరు ఎంతకాలం హోల్డ్ చేశారు, ఏ ఉద్దేశంతో హోల్డ్ చేశారు అన్న దాన్ని బట్టి మీరు షార్ట్ టర్మ్ ట్రేడరా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా అన్నది డిసైడ్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్ కూడా రకరకాల అప్రోచెస్ అండ్ రకరకాల పీరియడ్స్కి ట్రేడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది మార్కెట్స్ బాగా తెలిసి బాగా అవగాహన పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మార్కెట్ బిహేవియర్ని కరెక్ట్గా ప్రిసైజ్గా పసిగట్టేస్తారు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ మార్కెట్లో అలా ఎంటర్ అయ్యి అలా పొజిషన్స్ తీసుకుని అలా ప్రాఫిట్స్ బుక్ చేసేసి వెంటనే ఎగ్జిట్ అయిపోతారు. అంటే వాళ్ళు రోజులో జస్ట్ కొన్ని సెకండ్స్ లేదా మ్యాక్సిమం కొన్ని నిమిషాలు మాత్రమే ట్రేడింగ్ చేస్తారు, కానీ అందులో కూడా వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చేస్తాయి. వీళ్ళు యాక్చువల్గా మార్కెట్లో దిగి ట్రేడ్ చేయడం మాత్రం చాలా తక్కువ టైంకి ట్రేడ్ చేస్తారు, కానీ ఆ మార్కెట్ని చదవడానికి, దాన్ని అనలైజ్ చేయడానికి, స్ట్రాటజీస్ని డెవలప్ చేసుకోవడానికి వీళ్ళు చాలా టైం స్పెండ్ చేస్తారు. దీన్నే స్కాల్పింగ్ అంటారు. సో ఇలా స్కాల్పింగ్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి రకరకాల అనాలిసిస్ చేసి ఈ నాలెడ్జ్ పొంది ఉన్న వాళ్ళు ఉంటారు. ఇది మాత్రం బిగినర్స్కి కాదు. సెకండ్ టైప్ ఆఫ్ ట్రేడర్స్ వచ్చేసి డే ట్రేడర్స్ అనమాట. అంటే వీళ్ళు పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ట్రేడింగ్ చేస్తూనే ఉంటారు. సో వీళ్ళు అమ్మడం కొనడం కూడా ఒకే రోజు అయిపోతుంది. సో వాళ్ళు ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఎంటర్ అవుతారో దాన్ని స్క్వేర్ ఆఫ్ చేసి, వాళ్ళ పొజిషన్స్ అన్నిటిని స్క్వేర్ ఆఫ్ చేసి ఎగ్జిట్ కూడా ఒకే రోజు అయిపోతుంది. సో ఇలాంటి వాళ్ళు పొద్దున్న 9:15 ఎప్పుడైతే మార్కెట్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మధ్యాహ్నం 3 o'clock 3:30 దాకా కంప్యూటర్ స్క్రీన్ ముందే కూర్చొని ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు తీసుకున్న పొజిషన్స్ అన్నిటినీ కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకుని క్లోజ్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఓవర్ నైట్ స్టాక్స్ని హోల్డ్ చేయరు. ఎందుకంటే అప్పుడప్పుడు ఇంటర్నేషనల్ రీజన్స్ వల్ల అక్కడెక్కడో వార్ అయింది.
సో మన స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోతుంది. దీనివల్ల వాళ్ళకి లాసెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళని డే ట్రేడర్స్ అంటారు. అంటే వాళ్ళు పొద్దున్న మార్కెట్లోకి ఎంటర్ అయ్యి మార్కెట్ అవర్స్లో ఆపరేట్ చేసేసి వాళ్ళ ప్రాఫిట్స్ ఏమైనా ఉన్నా అవి చేసేసుకొని ఎగ్జిట్ అయిపోతారు. నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్రేడర్స్ వచ్చేసి స్వింగ్ ట్రేడర్స్ అనమాట. అంటే వీళ్ళు కొన్ని నిమిషాలు లేదా కొన్ని సెకండ్లకి ట్రేడింగ్ చెయ్యరు. వీళ్ళు కొన్ని రోజులకి కొన్ని వారాలకి తరబడి ట్రేడింగ్ చేస్తారు. అంటే వీళ్ళకి ఏదైనా ఈవెంట్ అవ్వబోతుంది అన్న న్యూస్ వచ్చినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా దానికోసమని స్టాక్స్ కొన్ని పొజిషన్స్ అన్నవి హోల్డ్ చేసి రెడీగా పెట్టుకొని ఆ ఈవెంట్ జరిగేదాకా ఏమంటారు ప్రైజెస్ వాళ్ళకి కావాల్సినట్టు మాడ్యులేట్ అయ్యేదాకా ఆ పొజిషన్స్ని హోల్డ్లో పెట్టుకుంటారు. సో ఇది తరచుగా 24 hours కంప్యూటర్ స్క్రీన్ మీద కూర్చుని చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడప్పుడు చూసుకుంటే సరిపోతుంది. సో ఆఫీస్ గోవర్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి ఇటువంటి టైప్ ఆఫ్ స్వింగ్ ట్రేడ్ అన్నది కరెక్ట్గా సూట్ అవుతుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ ఇస్ పొజిషనల్ ట్రేడింగ్. పొజిషనల్ ట్రేడింగ్ ఎట్లా అంటే వీళ్ళు కొన్ని వారాల తరబడి లేదా నెలల తరబడి పొజిషన్స్ తీసుకుని హోల్డ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ప్రైజింగ్ రీచ్ అయ్యేదాకా లేదా వాళ్ళకి కావాల్సిన ప్రాఫిట్స్ వచ్చేదాకా లేదా వాళ్ళు ఏదైనా స్పెసిఫిక్ గోల్తో మార్కెట్లోకి ఎంటర్ అయితే ఆ గోల్ పూర్తయ్యేదాకా వీళ్ళు మార్కెట్లో పొజిషన్స్ హోల్డ్ చేసుకునే ఉంటారు. ఇది ఇలాంటి వాళ్ళు యాక్చువల్లీ రోజువారీ జరిగే చిన్న చిన్న ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ని పెద్దగా పట్టించుకోరు. సో వీళ్ళ అప్రోచ్ అంతా కంప్లీట్లీ లాంగ్ టర్మ్ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు ఇన్వెస్టర్స్, ఇంకొకళ్ళు ట్రేడర్స్. ఇప్పుడు ఇన్వెస్టర్స్ అయితే ఒక కంపెనీ కోర్ అంటే ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కంపెనీకి ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయా లేదా, వీళ్ళ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, కంపెనీలో క్యాష్ ఫ్లో మూవ్మెంట్ ఎలా అవుతుంది, వీళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చదివి ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాలా వద్దా అన్నది డిసైడ్ అవుతారు. నెక్స్ట్ ఇస్ ట్రేడర్స్. వీళ్ళకి ఫండమెంటల్ అనాలిసిస్ కన్నా ఎక్కువగా టెక్నికల్ అనాలిసిస్తో పని ఉంటుంది. సో ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ప్యూర్గా ప్రైస్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఇంతకుముందు ప్రైస్ ఎలా ఉండింది, ఇప్పుడు ప్రైస్ ఎలా ఉంది, పాస్ట్ ప్రైస్ ప్యాటర్న్స్ని బట్టి ఫ్యూచర్లో ప్రైస్ ఎలా ఉండబోతుంది అన్నది ఎక్స్క్లూజివ్గా స్టడీ చేసి రీసెర్చ్ చేసి వీళ్ళు ఈ స్టాక్స్లో డీల్ చేస్తూ ఉంటారు. సో ట్రేడర్స్కి ప్రైస్ పాయింట్ లేదా ప్రైస్ యాక్షన్ బిహేవియర్ ఆఫ్ మార్కెట్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్లో కొంతమంది ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళకైతే ప్రైస్ ఈజ్ గాడ్. మార్కెట్లో ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళు ప్రైస్ తప్ప ఇంకా దేన్ని పట్టించుకోరు. ప్యూర్లీ ప్రైస్ మూవ్మెంట్ని పట్టి వాళ్ళు షేర్స్ కొనాలా వద్దా అనే డెసిషన్స్ తీసుకుంటారు. సో వీళ్ళ కోసం మార్కెట్లో కూడా రకరకాల చార్ట్స్ ఉంటాయి. ఒక వెరీ ఫేమస్ అండ్ వెరీ ఎక్కువగా యూజ్ చేసే చార్ట్ వచ్చేసి క్యాండిల్ స్టిక్ చార్ట్ అనమాట. సో ఈ యొక్క క్యాండిల్ స్టిక్ చార్ట్లో ఒక స్టాక్ది ఓపెనింగ్ ప్రైస్ ఎంత, హై ప్రైస్ ఎంత, లో ప్రైస్ ఎంత, ఏ ప్రైస్కి క్లోజ్ అయింది అన్నది ఒక పీరియడ్ ఆఫ్ టైంకి మనం తెలుసుకోవచ్చు. సో ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్స్లోనే రకరకాల చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. అసెండింగ్ ట్రయాంగిల్ అనేది ఒక చార్ట్ ప్యాటర్న్, తర్వాత డౌన్వర్డ్ ఛానల్ అనేది ఇంకో చార్ట్ ప్యాటర్న్. సో ఇలా డిఫరెంట్ చార్ట్స్ వాడి డిఫరెంట్ చార్ట్ ప్యాటర్న్స్ని డెవలప్ చేసి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దాన్నే అనలైజ్ చేసుకొని వీళ్ళు షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చేస్తారు. సో జస్ట్ ప్యూర్గా ప్రైస్ పాయింట్ మీద ఫోకస్ చేసే ట్రేడింగ్ అప్రోచ్ని ప్రైస్ యాక్షన్ అంటారు. సో ఇలా ప్రైస్ యాక్షన్ అప్రోచ్ని మాస్టర్ చేసి దాని మీద ఎక్కువగా స్టడీ చేసి దానికి బేసిస్ ఉన్న పొజిషన్స్ మార్కెట్లో తీసుకుని మీరు ప్రాఫిట్స్ కనుక చేస్తున్నారంటే అది ఒక పెద్ద సాహసం అనే చెప్పుకోవచ్చు. సో ఇలా ప్యూర్గా ప్రైస్ ఓరియంటెడ్ ఉండాలనుకోవట్లేదు నేను, నాకు ఇంకా కొన్ని ఆప్షన్స్ కావాలి అంటే మార్కెట్లో రకరకాల ఇండికేటర్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి లీడ్ ఇండికేటర్స్ అంటాం లేదా లీడింగ్ ఇండికేటర్స్ అంటాం. సో ఈ లీడింగ్ ఇండికేటర్స్ ఏంటంటే ట్రెండ్ సెట్ చేస్తాయి అన్నమాట. సో ఏదైనా ఈవెంట్ జరిగింది లేదా జరగబోతుంది అన్న దాన్ని బట్టి మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది మీకు ఈ లీడ్ ఇండికేటర్స్ ద్వారా తెలిసిపోతుంది. సో అందరికన్నా ముందే మీరు మార్కెట్లోకి ఎంటర్ అయిపోయి ఈ లీడ్ ఇండికేటర్స్ ద్వారా మీరు పొజిషన్స్ తీసుకుని మంచి ప్రాఫిట్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇందులో ఒక రిస్క్ ఏంటంటే ఈ లీడ్ ఇండికేటర్స్ అన్నది ఎప్పుడు 100% కరెక్ట్ ఉంటాయి అన్న గ్యారంటీ లేదు. సో అప్పుడప్పుడు ఫాల్స్ సిగ్నల్స్ లేదా ఫాల్స్ అలార్మ్స్ వచ్చి మార్కెట్లో లాసెస్ అయ్యే రిస్క్ కూడా చాలా ఉంది.
ఇంకొక టైప్ ఆఫ్ ఇండికేటర్ ఏంటి అంటే వాటిని లాగింగ్ ఇండికేటర్స్ అంటాం. సో ఈ లాగింగ్ ఇండికేటర్స్ ట్రెండ్ సెట్ చెయ్యవు, ట్రెండ్ ఫాలో అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈవెంట్ జరిగింది, సో మార్కెట్ ఒక రకంగా రియాక్ట్ అయిపోయింది ఆల్రెడీ, అంటే పెరుగుతుందో లేదా తగ్గుతుందో ఒక రకంగా రియాక్ట్ అయిపోయింది. సో ఈ లాగింగ్ ఇండికేటర్స్ ద్వారా మీకు మార్కెట్ ఈ ఈవెంట్కి ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీరు మార్కెట్లో ఎంటర్ అయ్యి పొజిషన్స్ తీసుకోవచ్చు. ఈ వీడియోలో ఇప్పుడు మనము ఎన్నో రకాల లాగింగ్ ఇండికేటర్స్ నుంచి ఒకటి తీసుకుని దాన్ని మూవింగ్ యావరేజ్ ప్రైస్ లాగింగ్ ఇండికేటర్ అంటాం అనమాట. సో ఈ మూవింగ్ యావరేజ్ లాగింగ్ ఇండికేటర్ని తీసుకుని ఇన్ డీటెయిల్గా స్టడీ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మూవింగ్ యావరేజ్ ఏంటి అంటే ఏదైనా ఒక స్టాక్ది క్లోజింగ్ ప్రైస్ తీసుకుని దాన్ని ఒక పీరియడ్ ఆఫ్ టైం కొన్ని రోజుల దాకా ఈ క్లోజింగ్ ప్రైస్ డేటా తీసుకుని దాన్ని యావరేజ్ చేయడమే క్లోజింగ్ ప్రైస్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్. సో మీరు ఎన్ని రోజులది యావరేజ్ తీస్తారు అన్నది మీరు ఏ పర్పస్ కోసం తీస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే 200 days క్లోజింగ్ ప్రైస్ది మూవింగ్ యావరేజ్ తీయొచ్చు. లేదు మీరు ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే మీరు ఒక డే ట్రేడర్ కానీ లేదా స్వింగ్ ట్రేడర్ కానీ అయితే మీరు ఒక 7 to 21 days మధ్యలో నుంచి క్లోజింగ్ ప్రైస్ మూవింగ్ యావరేజ్ తీసి ఆ స్టాక్ ఎలా ఉండబోతుంది అన్నది స్టడీ చేయొచ్చు. ఎప్పుడైనా సరే ఏదైనా స్టాక్ ప్రైస్ గనక ఈ మూవింగ్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉంది అంటే దాని అర్థం ఆ స్టాక్ ప్రైస్ పెరిగింది, పెరగబోతుంది, పెరుగుతూనే ఉంటుంది, అంటే దాని నేచర్ బుల్లిష్ అని అర్థం చేసుకోవచ్చు. ఈ మూవింగ్ యావరేజ్ లాగ్ ఇండికేటర్తో నేను మీకు ఒక స్ట్రాటజీ చెప్తాను. సో ఏదైనా ఒక స్టాక్ది 7 day మూవింగ్ యావరేజ్ తీసుకోండి, 21 day మూవింగ్ యావరేజ్ తీసుకోండి. సో ఎప్పుడైతే ఈ 7 day మూవింగ్ యావరేజ్ 21 day మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి వెళ్తుందో అప్పుడు ఈ స్టాక్ కొనాలి. తర్వాత ఎప్పుడైతే ఈ 21 day మూవింగ్ యావరేజ్ 7 day మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసేస్తుందో అప్పుడు ఈ స్టాక్ అమ్మాలి. ఇలా స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తే ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు స్క్రీన్లో కనిపిస్తుంది, దీన్ని నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ ఫర్ 1 hour అనమాట. 1 hourలో ఈ స్టాక్ ఇలా కదిలింది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక బ్లూ లైన్ ఉంది, అది 7 day మూవింగ్ యావరేజ్. ఒక ఆరెంజ్ లైన్ ఉంది, అది 21 day మూవింగ్ యావరేజ్. సో అరౌండ్ 1300 రూపీస్ స్టాక్ ప్రైస్ ఉన్నప్పుడు 7 day యావరేజ్ 21 day యావరేజ్ని క్రాస్ చేసింది. సో మీరు 1300కి కొనాలి. కొంతసేపు తర్వాత ఈ ఆరెంజ్ లైన్ ఏదైతే ఉందో అది బ్లూ లైన్ని క్రాస్ చేసింది. ఎక్కడ? అరౌండ్ 1900 స్టాక్ ప్రైస్ ఉన్నప్పుడు ఇది క్రాస్ చేసింది. ఆరెంజ్ లైన్ బ్లూ లైన్ని క్రాస్ చేసింది, అంటే 21 day మూవింగ్ యావరేజ్ 7 day మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసింది ఎట్ 1900 స్టాక్ ప్రైస్, అక్కడ అమ్మేయాలి. సో దీనివల్ల ఈ స్ట్రాటజీలో ఏమవుతుంది, మీరు 1300కి స్టాక్ కొంటున్నారు, 1900కి అమ్ముతున్నారు, అక్కడే మీకు ప్రాఫిట్ అర్థమైపోయింది. ఈ మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ అన్నది డైరెక్ట్గా ఇప్పుడు తీసుకెళ్ళి మార్కెట్లో ఇంప్లిమెంట్ చేయొద్దు, ఎందుకంటే ఇది అన్ని స్టాక్స్కి అన్ని టైమ్స్లోనూ 100% ప్రాఫిట్ ఇస్తుంది అని ఎవ్వరూ గ్యారంటీ చేయలేరు. సో మీరు ఒక యూజ్ కేస్ సెట్ క్రియేట్ చేసుకోండి, ఏదైనా స్టాక్స్ హ్యాండ్ పిక్ చేసుకొని దాంట్లో ఈ యొక్క మూవింగ్ యావరేజ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, టెస్ట్ కేసెస్ రన్ చేయండి. అందులో మీకు ప్రాఫిట్స్ వస్తే లైవ్ మార్కెట్లో కూడా మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్ జర్నీని మీరు స్టార్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100% అందరికీ ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయన్న గ్యారంటీ లేదు. మనం స్టాటిస్టిక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిన వాళ్ళకి 5% వాళ్ళకి మాత్రమే ప్రాఫిట్స్ వస్తాయి. 95% ఆఫ్ ద పీపుల్ యాక్చువల్లీ డబ్బులు నష్టపోతారు. సో మీరు మీ స్టాక్ మార్కెట్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు అసలు మీరు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, ఎంత క్యాపిటల్తో స్టార్ట్ చేస్తున్నారు, మీరు ఎంత రిస్క్ బేర్ చేయగలరు, అంటే మీ రిస్క్ అపిటైట్ ఎంత ఉంది, మీరు ఏ గోల్స్ అచీవ్ చేయడానికి ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే స్టార్ట్ చేయాలి. సో ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా నేను స్టాక్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను అనే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే, నంబర్ 1, ఒక మంచి స్టాక్ బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్టాక్ బ్రోకర్ మీకు అన్ని రకాల టెక్నాలజికల్ అండ్ టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలగాలి. నెంబర్ 2 ఏంటంటే
ఈ స్టాక్ ట్రేడింగ్ నుంచి వచ్చే ఇన్కమ్ షుడ్ నాట్ బి యువర్ ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అంటే ఇది మీ మెయిన్ ఆదాయం అయిపోకూడదు. నెంబర్ 3, ఆబ్వియస్లీ అప్పు తెచ్చిన డబ్బులు ఎప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టద్దు. ఎన్నో స్కిల్స్ లాగా స్టాక్ ట్రేడింగ్ కూడా ఒక స్కిల్లే. డే 1 నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. సో ఇలా ఎంటర్ అయ్యి అలా డబ్బులు వచ్చేస్తాయి, అలా పైసలు సంపాదించేయచ్చు అన్న అపోహలో మాత్రం ఉండద్దు. స్టాక్ ట్రేడింగ్ కూడా మీకు టైం పడుతుంది. సో మీరు తీసుకునే స్టాక్ ట్రేడింగ్ డెసిషన్స్ కూడా మీరు రోజువారీ మీ షెడ్యూల్లో మీరు ఎంత టైం కేటాయించగలరు అన్న దాన్ని బట్టే తీసుకోవాలి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ ప్రూడెన్స్తో కనుక మీరు ఈ స్టాక్ ట్రేడింగ్ యాక్టివిటీని చేస్తే మీకు కూడా మీ ఫ్రెండ్స్ లాగే స్టాక్ మార్కెట్లో వెల్త్ క్యాపిటల్ అన్నది బిల్డ్ అవుతుంది. సో గ్రో యూట్యూబ్ ఛానల్లో కూడా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది. త్వరలో డివిడెండ్స్ డిక్లేర్ చేయబోయే కంపెనీస్ ఏవి, లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏమున్నాయి, లాస్ట్ మంత్లో ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ ఏమున్నాయి, ఈజీగా ఎక్కువగా రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఉన్న స్టాక్స్ ఏమున్నాయి, ఇలా మీ అవగాహన కోసం మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఆన్ అ డైలీ బేసిస్ గ్రో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పెట్టుబడి సరళమైనది. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.